ఇన్ జనరల్ పార్టీల గురించి మాట్లాడుతున్నాను. నేను ఎందుకు బయటకు వచ్చేసానన్నది కూడా నేను స్పష్టంగా ఇంతకుముందే చెప్పాను. మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం వెళ్ళాలన్న కాన్సెప్ట్తో ఉండేవాడిని నేను అప్పుడు అక్కడ. సో అక్కడ ఆ వాతావరణం లేకపోవడం వల్ల బయటకు వచ్చారు, అంతే కదండి. ఆయన అటు వెళ్తాను అన్నారు, ఇటు చేయడం అది కష్టం అవుతుంది, మనం పార్టీ బలోపేతం అవుదేమో అనుకున్నాను. సార్ ఇప్పుడు జెన్యున్గా చెప్పండి, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు అని అనుకుంటున్నారా, భావించచ్చా అండి? వాళ్ళ ఓట్ షేరింగ్ పెరిగే అవకాశం ఉందని భావించచ్చా సార్? ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంకా ఇదే బెస్ట్ ఆప్షన్ అన్నట్టుగా ఆయన నిర్ణయించుకున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ దీంట్లో అలయన్స్లో కలవడము, కొన్ని సీట్లు తీసుకోవడం, ఆ తర్వాత పార్టీని ఒక ఎందుకంటే 10 సంవత్సరాలైనా కూడా ఒక రిప్రజెంటేషన్ లేదన్నది ఆయన చెప్పారు. ఆయన అదే అన్నారు, మీరు ఇంతమంది వస్తారు కానీ మమ్మల్ని ఎవరిని ఎన్నుకోవట్లేదని కూడా అన్నారు ఆయన. సో ఆ విధంగా ఒక రిప్రజెంటేషను పార్టీలో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళకి ఒక సుస్థిరమైన స్థానాన్ని కల్పించడం, సో పార్టీని ఆ విధంగా ముందుకు తీసుకోవడం అన్నది, తర్వాత ఈ 3 పార్టీలు కలవాలన్నది కూడా ఆయన ధోరణి బట్టి ఆయన చేశారు. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు కూడా స్ట్రాటజీ, కొత్త వ్యూహాలు ఇవన్నీ కూడా వేసుకుంటూ ఆయన వెళ్తారు. కాబట్టి ఆయన ఈసారి ఈ విధమైన వ్యూహం వేసుకుని ఆయన ముందుకు వెళ్తున్నారు. కాదు సార్, నేను అనేది ఈసారి ఓట్ షేరింగ్ పెరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా వాళ్ళకి, ప్రత్యేకంగా జనసేన పార్టీకి? ఎందుకంటే జనసేన ఓన్లీ 21 సీట్లలోనే పోటీ చేస్తారు. కాబట్టి ఏంటంటే ఈ ఓట్ కన్సాలిడేషన్ కోసం తర్వాత మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఈ ఓట్ షేరింగ్ అన్నది జరగాలి. ఓట్ షేరింగ్ అన్నది జరుగుతుంది. ఎందుకంటే ఇండివిజువల్ పార్టీగా ఇప్పుడు అవ్వచ్చు, కానీ అదంతా కలిసిన ఓట్ అవుతుంది. అది ఇప్పుడు రేపు జనసేనకు వచ్చే ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన యొక్క ఓన్ ఓట్, ఇవన్నీ కలిసి పడతాయి. ఇంతకుముందు ఎన్నికల్లో 2019లో పడిన ఓటు జనసేనకు మాత్రమే పడింది. ఆ ఓటు వాళ్ళు 5.6% అది పెరిగే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. సార్ అలాగే చంద్రబాబు గారు జూన్ సంథింగ్ ఏదో డేట్ నాకు సరిగ్గా గుర్తులేదు, పలానా రోజు ఆయన ప్రమాణం చేయబోతున్నారు అని, ప్రమాణ స్వీకారం సీఎంగా అని వాళ్ళ నాయకులు చెప్తున్నారు. జగన్ గారు జూన్ 10వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వాళ్ళ నాయకులు చెప్తున్నారు. అంటే ఇదే ఇందాక అనుకున్నాం కదా, ఏ ప్రతి పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ నాయకులు వాళ్ళ కాడర్ యొక్క జోష్ ఉంచడానికి మీరు ఏ డేట్ని ఇష్టపడుతున్నారు అని అడుగుతున్నారు. అలాగే నేనేంటంటే ఏ డేట్ అయినా కావచ్చు, కానీ ఫైనల్గా రాష్ట్రం అన్నది ఎదగాలని నేను కోరుకుంటాను. ఎవరి లీడర్షిప్ అయినా కానీ ఈసారి ఇవన్నీ మరిచిపోయి ఈ విధంగా ఈ రాజకీయాలన్నీ మరిచిపోయి ఒక 5 సంవత్సరాలు అందరం కలిసి పనిచేద్దామని అంటున్నాను నేను. 5 సంవత్సరాలు, ఒక్క 5 సంవత్సరాలు అందరం కలిసి పనిచేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్నది నా కాన్సెప్ట్. సార్ ఇందాకలా అధికార వికేంద్రీకరణ కోసం మాట్లాడుతూ నేను ఒక క్వశ్చన్ కూడా అడిగాను. 3 రాజధానుల వికేంద్రీకరణ అంటున్నారు కదండి జగన్ గారు అని అన్నాను. సో ఆ విధంగా 3 రాజధానుల అంటే 3 రాజధానులు పెట్టడం వలన వికేంద్రీకరణ జరిగి ఇది అంటే డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు మన రాష్ట్రం యొక్క విచిత్రమైన షేప్ చూడండి. ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్లు మొత్తం కలిపేసి మీరు అంచనా వేసుకుంటే అది చాలా పొడవుగా ఉంటుంది. కాబట్టి క్యాపిటల్ అన్నది ఎప్పుడు కూడా సెంట్రల్గా లొకేట్ అవుతుంది. క్యాపిటల్కి కావాల్సిన లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. క్యాపిటల్ అన్నది ఒక నదీ ప్రవాహ ప్రాంతంలో ఉండడం, సెంట్రల్గా ఉండడం, అందరికీ అప్రోచబుల్గా ఉండడం, ల్యాండ్ అవైలబిలిటీ ఉండడం, ఇవన్నీ కూడా. ఎందుకంటే అమరావతి అన్నది ఒక రాజధానిగా మనమంతా అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయం. ప్రధానమంత్రి గారు వచ్చి అక్కడ శంకుస్థాపనలో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు సుమారుగా 2500 కోట్ల రూపాయల గ్రాంట్స్ ఇవ్వడం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడము, ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం, ఆ తర్వాత ఈ విధమైన భూమికి తీసుకోవడం, మనం ఆల్రెడీ ఇది డిసైడ్ చేసుకున్నాం ఒకటి చేద్దామని. ఇప్పుడు ఏమవుతుంది, 3 రాజధానులు అంటున్నాం. ఇక్కడ నుంచి పాలనా రాజధాని విశాఖపట్నం, తర్వాత ఇప్పుడు ఏదైనా తర్వాత వచ్చేసి జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని, న్యాయపరమైన రాజధాని కర్నూలు అని, తర్వాత ఈ శాసన పరంగా లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతిలో ఉండాలని మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పర్టికులర్ పని కావాలంటే ఒక మనిషి ఎక్కడెక్కడికి తిరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాపురంలో ఉన్న వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాలి, ఇచ్చాపురం నుంచి కర్నూలుకి వెళ్ళాలి. ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ కుప్పంలో ఉన్న వ్యక్తి ఏదైనా ఒక ఫైల్ పట్టుకొని వెళ్ళాలి, ఏదైనా మూమెంట్ విశాఖపట్నానికి రావాలి. సో ఎలా అవుతుంది చూడండి ఈ క్రిస్ క్రాసింగ్. సపోజ్ ఇప్పుడు ఏమవుతుంది, ఈ 3 ఒకే స్థలంలో ఉంటే ఒక వ్యక్తి వచ్చినవాడు అన్ని పనులు చూసుకుంటాడు. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక చోట పరిగెత్తాల్సి వస్తుంది. అందుకని జై భారత్ నేషనల్ పార్టీ ఏమంటున్నామంటే 26 అభివృద్ధి రాజధానులు చేయండి, మీరు 3 వద్దు, 26 అభివృద్ధి రాజధానులు చేయండి, 175 వికసిత కేంద్రాలుగా ఒక్కొక్క నియోజకవర్గాన్ని మీరు మార్చండి అని మేము అడుగుతున్నాం. ప్రతి జిల్లా కూడా ఒక క్యాపిటల్గా మారాలి. 3 రాజధానులు కాదు 26 రాజధానులు కానీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ప్రతి జిల్లాకు కూడా ఒక విశిష్టమైన
స్థానం ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉన్న రిసోర్సెస్ని బట్టి దాన్ని ఆ క్యాపిటల్గా చేయండి. కోనసీమ జిల్లాలో తీసుకోండి, అక్వా క్యాపిటల్ చేయండి దాన్ని. అక్వా కల్చర్ ఉంది, రైస్ ఉంది, మన దగ్గర ప్యాడీ పండుతుంది బ్రహ్మాండంగా. వాటన్నింటినీ క్యాపిటల్ అక్కడ తయారు చేయండి. ఐటీ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని తయారు చేయండి. తర్వాత వచ్చేసి మినరల్ క్యాపిటల్స్, తర్వాత హార్టికల్చర్ క్యాపిటల్గా రాయలసీమ జిల్లాను డెవలప్ చేయండి. ఇలా రకరకాల స్కోప్ ఉంది మనం చేయడానికి. డైరీ క్యాపిటల్గా మీరు చిత్తూరు ఆ జిల్లాని డెవలప్ చేయండి. ఎందుకంటే అక్కడ వాతావరణం కావచ్చు, అక్కడ ఉన్న ఇది కావచ్చు, ఆ విధంగా మీరు తయారు చేయొచ్చు. ఒక్కొక్క జిల్లాని మినరల్ క్యాపిటల్ చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ క్యాపిటల్. ఈ సేమ్ మోడల్ మీకు తమిళనాడులో దొరుకుతుంది. తమిళనాడు ఒక్కసారి మీరు అనలైజ్ చేస్తే అది ప్రతి జిల్లా కూడా ఒక క్యాపిటల్. వెళ్ళండి మీరు శివకాశీకి వెళ్ళండి, మీకు ప్రింటింగ్ అక్కడే, బాణాసంచా అక్కడే. తర్వాత తిరుపూర్కి వెళ్ళండి, హొయసరి అంతా మనం ఈ బనియన్లు కానీ వీటిలన్నిటి కూడా తిరుపూర్లో జరుగుతుంది. ట్రిచ్చికి వెళ్ళండి, ట్రాన్స్పోర్ట్ క్యాపిటల్. కోయంబత్తూరుకి వెళ్ళండి, మోటార్స్, పంప్ సెట్స్ ఇవన్నీ దగ్గర. సేలం వెళ్ళండి, స్టీల్ క్యాపిటల్. ఇలా ప్రతి జిల్లాను ఒక క్యాపిటల్గా వాళ్ళు తయారు చేసుకున్నారు. అందుకనే తమిళనాడు ఆ విధంగా అభివృద్ధి చెందింది. అక్కడ అగ్రికల్చరు, ఇండస్ట్రీ ఈ రెండింటి మధ్య సమన్వయం ఎలా ఉంటుందంటే ఈ రెండు ఒకరినొకరు షేర్ చేసుకుంటారు. సో ఆ విధంగా చేసుకునే కెపాసిటీ మనకు బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక తమిళనాడుగా తయారవ్వాలన్నమాట. అంటే ప్రతి జిల్లా కూడా ఒక కేంద్రంగా కావాలి అన్నది నా కాన్సెప్ట్. ఆ విధంగా చేయాలి. తమిళనాడు తరహాలో అవ్వాలి. ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్నూలులో హైకోర్టు పెట్టారు. ఏమవుతుంది, హైకోర్టు జడ్జీలందరూ అక్కడికి వెళ్తారు, ఒక బిల్డింగ్ వస్తుంది, జిరాక్స్ షాపులు పెరుగుతాయి, అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, రెంటల్ వాల్యూస్ పెరుగుతాయి. కానీ ఏమవుతుంది, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కదా. దాని బదులు నేను అన్నది ఏంటంటే అమరావతిని మీరు హైకోర్టుగా పెట్టండి, ఒక హైకోర్టు బెంచ్ విశాఖపట్నంలో పెట్టండి, ఇంకొక హైకోర్టు బెంచ్ కర్నూలులో పెట్టండి. అంటే రాయలసీమ జిల్లాలో ఉన్న వాళ్ళంతా కూడా హైకోర్టు పరిధిలో ఉన్న విషయాలు కర్నూలులో తేల్చుకుంటారు. ఉత్తరాంధ్ర ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా విశాఖపట్నంలో అవుతుంది. ఇప్పుడు మన కేజీహెచ్కి వచ్చేటట్టు ఉత్తరాంధ్ర వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేటట్టు ఇక్కడే హైకోర్టుకు వస్తారు. తర్వాత కృష్ణా, గుంటూరు, తర్వాత ఈ నెల్లూరు ఇవి ఉన్నవన్నీ కూడా అమరావతికి వస్తారు. ఈ సిస్టమ్ మాకు మహారాష్ట్రలో ఉంది. బాంబేలో మెయిన్, ఔరంగాబాద్లో ఒక బెంచి, తర్వాత వచ్చేసి మాకు నాగ్పూర్లో ఒక బెంచ్. తర్వాత కావాలంటే ఒక సెషన్ మీరు ఎక్కడైనా పెట్టండి. సార్ ఈ బెంచ్ కావాలి అంటే ఇప్పుడు ఇలా పెట్టాలి అంటే మనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, హైకోర్టు వారిని తీసుకొని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మనం తీసుకోవచ్చు. అది చేయొచ్చు, అది సులభం, అది చాలా సులభం. హైకోర్టుతో అయిపోతుంది అది పని. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రపతి గారు నోటిఫికేషన్ ఇష్యూ చేసేసారు అమరావతి. ఇప్పుడు ఇక్కడ దీన్ని హైకోర్టు సుప్రీంకోర్టుతో కన్సల్ట్ చేసుకొని దాన్ని బట్టి 2 బెంచెస్ పెట్టుకోవచ్చు. ఏముంది, అది వికేంద్రీకరణ. అంటే ఫైనల్గా వికేంద్రీకరణ అన్నది ప్రజల యొక్క సౌకర్యం కోసం ఉండాలి, ప్రజలను కష్టపెట్టడానికి కాదు. మీరు ఆ చివరి నుంచి ఈ చివరికి వెళ్ళండి, హైకోర్టు కావాలంటే కర్నూలుకి వెళ్ళండి, అభివృద్ధి మీకు ఏదైనా ఎగ్జిక్యూటివ్ మ్యాటర్ ఉంటే మీరు ఇక్కడికి రండి, లేకపోతే లెజిస్లేచర్ జరగాలంటే కావాలంటే మీకు ఒక సెషన్ మీరు విశాఖపట్నంలో పెట్టండి, ఒక బడ్జెట్ సెషన్ మీరు ఇక్కడ పెట్టుకోండి, ఒక వింటర్ సెషన్ కర్నూలులో పెట్టండి, ఒక వింటర్ సెషన్ విశాఖపట్నంలో పెట్టండి. సో దట్ ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా చర్చించబడతాయి ఆ టైంలో మాకు. ఎందుకంటే మహారాష్ట్రలో నేను పనిచేశాను కాబట్టి మా వింటర్ సెషన్ అన్నది నాగ్పూర్లో జరుగుతుంది. సో అందరూ అక్కడికి వెళ్తారు. ఓ 15-20 రోజులు అసెంబ్లీ సెషన్స్ అన్ని కూడా నాగ్పూర్లో జరుగుతాయి. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు ఎవరైతే మేము అభివృద్ధి నుంచి నోచుకోవట్లేదని విదర్భ ప్రాంతం అంటారు దాన్ని, విదర్భ వాసులంతా కూడా మాకు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అప్పుడు వాళ్ళ సమస్యలన్నీ తీసుకొస్తారు అక్కడికి, అవన్నీ డిస్కస్ అవుతాయి. సో ఆ విధంగా పెట్టుకోవచ్చు మనం. సో ఈ విధమైన ఆలోచనలు ఉండాలి అన్నది నేను కోరుకుంటున్నాను. సార్ అయితే అంటే మీ దృష్టిలో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పాలంటే దేన్ని చెప్తారండి? అమరావతి మనం అందరం కూడా కట్టుకున్నది అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, మిగతా వాళ్ళు ఎవరు ఇల్లు కట్టుకోలేదు, నేను కట్టుకున్నా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.